గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా? థైరాయిడ్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలేంటి? దీనిని ఎలా గుర్తించాలి? రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హోమియోపతిలో దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ అంబిక గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. వెరీ గుడ్. అసలు థైరాయిడ్ అనే ప్రాబ్లం ఎవరికి వస్తుంది? అంటే ఏజ్ వాళ్ళలో ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా కనబడుతుంది. సో ఈ థైరాయిడ్ ఇష్యూస్ అనేవి ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా నోటీస్ చేస్తున్నాం. సో థైరాయిడ్ గ్రంథి అనేది మన గొంతు ముందు భాగంలో సీతాకోక చిలుక ఆకారంలో ఉన్న అతి ముఖ్యమైన ఎండోక్రైన్ గ్రంథి. సో ఈ గ్రంథి యొక్క సిక్రెషన్స్ వచ్చేసి మనకు బాడీలో జరుగుతున్న ప్రధాన జీవక్రియలన్నింటినీ కూడా నియంత్రిస్తూ ఉంటుంది. అంటే లైక్ గుండె వ్యవస్థ, నాడీ వ్యవస్థ కానివ్వండి, రీప్రొడక్టివ్ ఆర్గన్స్ అంటే స్త్రీలలో కానివ్వండి, మగవాళ్ళలో కానివ్వండి, ఈ రీప్రొడక్టివ్ ఆర్గన్స్ పైన కూడా హార్మోన్స్ అనేవి సరైన రీతిలో సీక్రెట్ అయిపోయి అది ఓవరీ మెచ్యూరిటీ కానివ్వండి, ఇలాంటి టైంలో మనకు ప్యూబర్టీ దశలో కానివ్వండి ఈ హార్మోన్స్ యొక్క రోల్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. సో ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా థైరాయిడ్ ఇష్యూస్ నోటీస్ చేస్తున్నాం. అగైన్ రూట్ కాజ్ కనుక చూసుకున్నట్టయితే స్ట్రెస్ఫుల్ లైఫ్కి అండర్వెంట్ అవ్వడం కారణంగా అక్కడ హార్మోన్స్ అనేవి డిస్టర్బ్ అవ్వడం అనేవి జరుగుతుంటాయి. సో ఈ హార్మోన్ డిస్టర్బెన్స్లో థైరాయిడ్, పీసీఓడి ఇవి మేజర్ ఇష్యూస్. సో ఏజ్ గ్రూప్ అని దీనికి సంబంధం లేదు. పుట్టినప్పటి నుంచి కనుక చూసుకున్నట్టయితే చిన్న పిల్లల నుంచి 40 సంవత్సరాల వయసు వాళ్ళలో ఎప్పుడైనా ఇది డయాగ్నోజ్ అవ్వచ్చు. అండ్ ఎక్కువగా ప్యూబర్టీ దశలో ఎక్కువగా నోటీస్ చేస్తున్నాం. అంటే మేజర్గా 60% ఆఫ్ ద కేసెస్ ఏంటంటే లైక్ ప్యూబర్టీ ఏజ్ లైక్ 14 to 25 years 28 years వరకు కూడా డయాగ్నోస్ చేస్తున్నాం. అండ్ కొంతమంది పేషెంట్స్లో ఏంటంటే లైక్ సంతానలేమికి ట్రై చేస్తుంటారు, అక్కడ రిపీటెడ్ అబార్షన్స్ కనిపిస్తుంటాయి. అప్పుడు టెస్ట్ చేయిస్తే థైరాయిడ్ బయటపడడం అనేది నోటీస్ చేస్తుంటాం. అంటే ఫ్యామిలీ హిస్టరీ లేకపోయినప్పటికీ కూడా థైరాయిడ్ బయటపడడం కూడా నోటీస్ చేస్తూ ఉంటాం. ఒకటి స్ట్రెస్ ఎక్కువగా ఉండడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, ఇది ఒక రూట్ కాజ్ అని చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఫ్యామిలీ హిస్టరీ, ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నట్టయితే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఓకే, అలాగే థైరాయిడ్లో ఎన్ని టైప్స్ ఉంటాయి? ఓకే, ఈ థైరాయిడ్లో మనం చూసుకున్నట్టయితే హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం అండ్ హైపర్ థైరాయిడిజం విత్ గాయిట్రస్ చేంజెస్ అండ్ ఇలా మనము వేరియస్ టైప్స్ ఆఫ్ థైరాయిడ్ ఇష్యూస్ చూస్తూ ఉంటాం. కాకపోతే నిత్యం మనం చూసే థైరాయిడ్ ఇష్యూస్లో హైపోథైరాయిడిజం సమస్యలు అనేవి ఎక్కువగా చూస్తుంటాం. ఈ హైపోథైరాయిడ్ 80% ఆఫ్ ద పేషెంట్స్లో హైపోథైరాయిడిజం లక్షణాలే కనిపిస్తుంటాయి. ఇందులో లైక్ హైపర్ థైరాయిడిజం అనేది మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్టే 10 to 20% కేసెస్ మాత్రమే చూస్తూ ఉంటాము. వ్యాధి తీవ్రత చాలా తక్కువగా కనిపించినప్పటికీ కూడా ఇది అవయవాల పైన కానివ్వండి, బాడీ పైన కానివ్వండి ఎక్కువ తీవ్ర ప్రభావాలు అనేవి ఎక్కువగా కనిపిస్తుంటాయి హైపోథైరాయిడిజంతో పోల్చినట్టయితే. సో ఈ హైపోథైరాయిడిజం లక్షణాలలో రెండిట్లో కూడా ఇర్రివర్సిబుల్ కండిషన్స్ కనిపిస్తుంటాయి. లైక్ వెయిట్ గెయిన్ ఉండడం, సడన్గా వెయిట్ పెరగడం, అంటే ఆల్ ఆఫ్ సడన్ 3-4 monthsలో లేదా 5-6 monthsలో అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ పెరగడము, వాపులు రావడము, ఒంటి నొప్పులు ఉండడము, హెయిర్ ఫాల్ ఉండడం, హెడేక్ కనిపించడము, నెక్స్ట్ వచ్చేసి ఇర్రెగ్యులర్ మెన్సెస్, స్త్రీలలో చూసుకున్నట్టయితే ఇర్రెగ్యులర్ మెన్సెస్ కనిపించడము, లేదా పెళ్ళైన దంపతుల్లో కనుక చూసుకున్నట్టయితే హిస్టరీ ఆఫ్ అబార్షన్స్ కనిపించడం, లేదా ప్రెగ్నెన్సీ అచీవ్ అవ్వలేకపోవడం బికాస్ ఆఫ్ థైరాయిడ్ ఇష్యూస్. ఇలాంటి లక్షణాలు మనకు కనిపిస్తుంటాయి. కొంతమంది పేషెంట్స్లో ఏంటంటే జాయింట్ పెయిన్స్, కాన్స్టిపేషన్ ఇష్యూ, గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్స్ ఇలాంటి సమస్యలు నోటీస్ చేస్తాం. ఓకే అండి, వరంగల్ నుండి కాలర్ ఉన్నారు. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, శ్రీను గారు అడగండి, మీ క్వశ్చన్ అడగండి. మేడం, ఇంతకు ముందు మాకు థైరాయిడ్ ఉందని చెప్పారు. ఓకే, అయితే మళ్ళీ వేరే హాస్పిటల్కి వెళ్తే థైరాయిడ్ లేదని చెప్పారు మేడం. ఈ ఇలా కడుపు కావడం, ఈ చేతి కాకపోవడం, ఒళ్ళంతా బరువు ఉండడం వల్ల థైరాయిడ్ ఉందని ఇంతకు ముందు 75 ఒక బాటిల్ గోల్డ్ వచ్చింది మేడం. 75 mcg వాడారండి మీరు? అవును మేడం, వాడాను మేడం. ఓకే, ఇప్పుడు మళ్ళీ వేరే హాస్పిటల్కి వెళ్ళినాం. ఓకే, థైరాయిడ్ లేదని చెప్తున్నారు మేడం. ఓకే, టాబ్లెట్ ఆపేసేసారండి మీరు? ఆపేసినాం మేడం. ఎన్ని రోజులు అవుతుందండి టాబ్లెట్ ఆపేసి? 2 months అవుతుంది మేడం. 2 months అవుతుంది. టెస్ట్ ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా టెస్ట్ ఏమైనా చేయించారా? వేరే హాస్పిటల్కి వెళ్తే ఆ థైరాయిడ్ లేదని చెప్పారు మేడం. ఓకే, ఫైన్ సార్. ఇప్పుడు థైరాయిడ్ ఆ టాబ్లెట్ ఆపేసిన తర్వాత పరీక్ష ఏమైనా చేయించారా మీరు? ఆపేసిన తర్వాతనే పరీక్ష చేస్తే థైరాయిడ్ లేదు అని. ఓకే, ఓకే, ఫైన్. ఎన్నాళ్ళు వాడారండి 75 mcg మీరు? 3 months వాడినా మేడం. 3 months వాడారు. ఓకే, ఫైన్ అండి. ఒక్కోసారి ఏమవుతుందంటే బాడీలో థైరాయిడ్ ఫ్లక్చుయేషన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. మళ్ళీ ఒకసారి రీచెక్ అనేది చేయించుకోవాలి. కాకపోతే మీ విషయంలో 75 mcg వాడారు, వాడిన తర్వాత ఇప్పుడు టాబ్లెట్ ఆపేసిన తర్వాత కూడా నార్మల్ కనిపిస్తుంది. కాకపోతే మళ్ళీ 3 monthsకి ఒకసారి టెస్ట్ అనేది చేయించండి.
కొంతమంది పేషెంట్స్ ఏంటంటే టాబ్లెట్ వాడుతుంటారు, లెవెల్స్ అనేవి నార్మల్ కనిపించేసరికి థైరాయిడ్ నార్మల్ అయిపోయింది అనుకుంటారు, కాకపోతే అక్కడ సప్లిమెంట్ ఉంది కాబట్టి నార్మల్ ఉంది. కానీ మీ విషయంలో ఏంటంటే థైరాయిడ్ ఆపేసినాక కూడా లెవెల్స్ నార్మల్ అని చెప్తున్నారు కాబట్టి ఎవ్రీ 3 months చూసుకోండి. అప్పటికి ఫ్లక్చుయేషన్ కనిపిస్తే టాబ్లెట్ వాడాల్సి ఉంటుంది, లేదు ఫ్లక్చుయేషన్ లేదంటే పూర్తిగా తగ్గిపోయినట్టే. ఓకే అండి, అసలు థైరాయిడ్, హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ ఈ రెండు సిమ్టమ్స్ మధ్యలో తేడా ఎలా తెలుస్తుంది సిమ్టమ్స్? ఎస్, సో ఇక్కడ హైపోథైరాయిడిజంలో చూసుకున్నట్టయితే అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ గెయిన్, దీంట్లో ఏంటంటే బాడీలో కనిపించే లైక్ మేజర్ చేంజెస్లో చూసుకున్నట్టయితే లైక్ బాడీ ఫంక్షనింగ్ అనేది చాలా స్లోగా స్లగిష్గా అయిపోతుంది, అంటే మెటబాలిక్ సిస్టమ్ అనేది చాలా మందగించిపోతుంది. హైపర్ థైరాయిడిజంలో చూసుకున్నట్టయితే లైక్ ఈ మెటబాలిక్ రేట్ అనేది ఇంక్రీజ్ అయిపోయి వెయిట్ రిడక్షన్ ఎక్కువగా ఉంటుంది, అంటే ఆకలి అధికంగా కనిపిస్తూ వెయిట్ రిడక్షన్ అలానే అంతే తీరులో కనిపిస్తూ చాలా మాల్ నరిష్డ్గా కనిపిస్తారు పేషెంట్స్ కూడా. నాట్ మోర్ దెన్ 45 to 48 kgs కంటే ఎక్కువ కనిపించరు ఈ పేషెంట్స్, చాలా వెయిట్ రిడక్షన్ ఉంటుంది. దాంతోపాటు కొన్ని 3 మేజర్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఇందులో నోటీస్ చేయొచ్చు హైపర్ థైరాయిడిజం కండిషన్లో. గాయిటర్ అంటే గొంతు దగ్గర వాపు, ఏదో ఒక వైపు ఈ థైరాయిడ్ లోబ్ ఏదైతే ఉందో ఈ లోబ్స్లో రైట్ ఆర్ లెఫ్ట్ సైడ్ పూర్తిగా వాపు వచ్చేసేసి బయటికి వచ్చేయడము. ఎగ్జాప్థాల్మస్ కండిషన్ అంటాం, అంటే కనుగుడ్లు 2 కూడా బయటకు వచ్చేయడము. నెక్స్ట్ వచ్చేసి ఫైన్ ట్రెమర్స్, చేతులు కనుక మనం చూసినట్టయితే వణకడం అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ద క్లాసికల్ సిమ్టమ్ అని చెప్పుకోవచ్చు హైపర్ థైరాయిడిజం కండిషన్లో. దాంతోపాటు వెయిట్ రిడక్షన్ కనిపిస్తూ గుండె దడ, పాల్పిటేషన్స్ అండ్ యాంగ్జైటీ, మానసికంగా కూడా ఎక్కువగా స్ట్రెస్కి లోన్ అవుతూ యాంగ్జైటీ ఎక్కువగా కనిపిస్తూ ఈ జబ్బు అనేది మనకు ఎక్కువగా నోటీస్ చేస్తూ ఉంటాం. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో హలో, సులోచన గారు. సులోచన గారండి, మాకు ఒక 7-8 ఏజ్ వచ్చేసి 56 years ఉంటుందండి. ఓకే, మాకు అంటే 10 years నుంచి థైరాయిడ్ ఉన్నది. ఓకే, 75 థైరాయిడ్ 75 mg వాడుతున్నామండి. ఓకే సార్. ఈ మధ్యన ఒక 10 days నుంచి గదవ కింద ఎక్కువ ఉబ్బుగా అనిపిస్తుందండి. ఓకే, అదే అండి ప్రాబ్లమ్. ఓకే, లాస్ట్ టెస్ట్ ఎప్పుడు చేయించారు సార్? 1 month కింద చేయిస్తే సేమ్ ఇదే డోస్ ఇచ్చారండి. ఓకే, ఫైన్ అండి. సో ఇక్కడ తన విషయంలో గత 10 ఏళ్ళుగా థైరాయిడ్ అనేది ఫ్లక్చుయేట్ అవుతుంది, థైరోనమ్ 75 అనేది కంటిన్యూ చేస్తున్నారు. కానీ కొంతమంది పేషెంట్స్లో ఏంటంటే హైపోథైరాయిడిజం, వారికి ఉన్న కంప్లైంట్ వచ్చేసి హైపోథైరాయిడిజంతో పాటు కూడా మనకు కొద్దిగా గొంతు వాపు కనిపించడము, ఇంటర్నల్గా లైక్ థైరాయిడ్ లోబ్స్లో చేంజెస్ అనేవి కనిపిస్తూ వాపు కనిపించడం అనేది చూస్తూ ఉంటాము. లేదా డబుల్ చిన్ వచ్చిందా, అంటే వెయిట్ గెయిన్ వల్ల డబుల్ చిన్ ఏమైనా వచ్చిందా అనేది కూడా చూసుకోవాలి. ఒకసారి యూఎస్జీ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్ అనేది చేయించండి. దీని ద్వారా అక్కడ చిన్నగా ఏమన్నా ఆ గ్రంథిలో ఏమైనా లోపాలు ఉన్నా, స్వెల్లింగ్స్ ఏమైనా ఉన్నా, కానీ నోడ్యులర్ స్వెల్లింగ్స్ ఏమైనా ఉన్నా ఈ చేంజెస్ని మనం హోమియో మెడిసిన్స్తో కంట్రోల్ చేయొచ్చు, సర్జరీ ఏమీ లేకుండా. లేదంటే వెయిట్ పెరగడం ద్వారా లైక్ ఫేస్ వాచిపోయినట్టుగా ఉండడము, అల్సటగా అనిపించడం, ఇలాంటి లక్షణాలు కూడా మనకు థైరాయిడ్తో అకంపెనీ అవుతుంటాయి. నిద్ర సరిపోలేకపోవడం, ఎప్పుడూ టైర్డ్నెస్గా ఉండడము, ఇలాంటి లక్షణాలు. సో ఇవి రూల్ అవుట్ చేసుకోవాలండి. సో దీన్ని బట్టి మనకి ఏంటంటే ఈవెన్ దో ఇక్కడ కంప్లైంట్స్ మనకు ఎగ్జిస్టింగ్ ఉన్నా లేకపోయినా థైరాయిడ్ పూర్తిగా కూడా కంట్రోల్ చేయొచ్చు. ఈ 75 mcgని కూడా నెమ్మదిగా ట్యాంపర్ చేస్తూ పూర్తిగా బాడీలో ఉన్న కంప్లైంట్స్ని కూడా కంట్రోల్లోకి తీసుకురావచ్చు సార్. ఓకే అండి, ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? డెఫినెట్గా ఇక్కడ థైరాయిడ్ ఈజ్ అనదర్ ఫ్యాక్టర్, అది ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుంది. కాజిటివ్ ఫ్యాక్టర్స్లో మనం ఇది ఒక కాజిటివ్ ఫ్యాక్టర్ కింద తీసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో ఇది లైక్ 10 పీపుల్లో కనుక చూసుకున్నట్టయితే 4 to 5 మెంబర్స్కి ఈ సమస్య అనేది ఇబ్బంది పెడుతుంది. సో ఈ థైరాయిడ్ కారణంగా అక్కడ మనకి ఏంటంటే హార్మోన్స్ అనేవి ఒకదానికొకటి అనుసంధానమై ఉంటాయి కాబట్టి ఈ థైరాయిడ్ రిలీజింగ్ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో ఇవి లైక్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, వీటన్నిటిని దీని కంట్రోల్లో ఉంటాయన్నమాట. లైక్ అండ విడుదల కానివ్వండి, ఇవన్నీ కూడా. సో ఎప్పుడైతే ఈ హార్మోన్ డిస్టర్బ్ అవుతుందో గ్రాడ్యువల్గా అక్కడ ఇర్రెగ్యులర్ మెన్సెస్ అనేవి మెయింటైన్ అవుతుంటాయి. ఇర్రెగ్యులర్ మెన్సెస్ కనుక కంటిన్యూ అవుతున్నాయంటే అక్కడ ఓవరీ అనేది రిలీజ్ అవ్వదు, మెచ్యూరిటీ ఆఫ్ ఓవరీ అనేది లేకపోగా ఇన్ఫర్టిలిటీకి దారితీస్తాయి. ఒకవేళ కన్సీవ్ అయినప్పటికీ కూడా మొదటి 3 నెలల్లో మనకు మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. అంటే లైక్ గుండె అనేది డెవలప్ అవ్వకపోగా, ఫీటల్ హార్ట్ రేట్ కనిపించకపోగా అబార్షన్ అయిపోవడము, ఇలాంటి కాంప్లికేషన్స్ ఎక్కువగా నోటీస్ చేస్తుంటాం అనమాట.
ఓకే, అంటే థైరాయిడ్ వల్ల అసలు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం కాకుండా వేరే కాంప్లికేషన్స్ ఏం వస్తాయి? ఓకే, వేరే కాంప్లికేషన్స్ వైజ్ కనుక చూసుకున్నట్టయితే లైక్ థైరాయిడ్లో మనకు ఏంటంటే చిన్నపిల్లల్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే వీళ్ళకు మానసిక శారీరక ఎదుగుదల లోపాలు ఎక్కువగా కనిపించడం, వాళ్ళ వయసుకు మించి బరువు పెరిగిపోవడం, యాక్టివ్నెస్ అనేది లేకపోవడం. అంటే ఏ పనిలో కూడా ఐదర్ చిన్నపిల్లల్లోనే కాదు పెద్దవాళ్ళలో కూడా చూసుకున్నట్టయితే యాక్టివ్నెస్ ఉండదు, ఎప్పుడు డల్గా డ్రౌజీగా, ఎప్పుడు నిద్రపోవాలనిపించినట్టు, ఎంతసేపు నిద్రపోయినా ఇంకా నిద్ర వస్తున్నట్టు అనిపించడము, కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఇలాంటివి ఎక్కువగా మేజర్గా నోటీస్ చేస్తూ ఉంటాం. వెయిట్ ఇంకా చెప్పనక్కర్లేదు, వెయిట్ అనేది చాలా ఎక్కువగా ఒబేసిటీ ఎక్కువ కనిపిస్తుంటుంది హైపోథైరాయిడిజం కండిషన్లో. సో నేను దాంతోపాటు ఏంటంటే లైక్ కాన్స్టిపేషన్ ఇష్యూ, గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్, బాడీ పెయిన్స్, కాల్షియం అండ్ D3 తగ్గడం కారణంగా ఒంటి నొప్పులు ఎక్కువగా ఉండడం ఇలాంటివి మనం నోటీస్ చేస్తుంటాం. హైపర్ థైరాయిడిజంలో చూసుకున్నట్టయితే లైక్ ఎక్కువగా వెయిట్ రిడక్షన్ ఉంటూ కార్డియాక్ ఇష్యూస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి, లైక్ యాంగ్జైటీ, డిప్రెషన్లోకి ఎక్కువగా వెళ్ళడము, అండ్ గాయిట్రస్ చేంజెస్, గొంతు వాపు పెరిగే కొద్దీ అది క్యాన్సర్ వరకు కూడా దారితీయడము, ఇలాంటి కాంప్లికేషన్స్ చూస్తుంటాం. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, ప్రకాష్ గారు. నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. మా మిసెస్ కి థైరాయిడ్ వచ్చిందండి. ఓకే, మా మిసెస్ కి థైరాయిడ్ దాదాపు 3 months నుంచి చాలా ఇబ్బంది పడుతుంది. ఓకే, వయసు ఎంత సార్ తనది ఇప్పుడు? హలో, మీ మిసెస్ ఏజ్ ఎంత అండి? దాదాపు ఇప్పుడు మీరు లైవ్ లో మేడంతో వేరే మాట్లాడుతున్నారండి. చెప్పండి సార్, వినపడుతుంది. హలో, చెప్పండి ప్రకాష్ గారు, ప్రాబ్లం చెప్పండి, క్లియర్ గా వినపడుతోంది. ఇప్పుడు 3 months నుంచి థైరాయిడ్ వచ్చిందండి, టాబ్లెట్స్ వాడుతుంది. ఓకే, కానీ పెయిన్స్ నొప్పులు తగ్గట్లేదు మేడం. ఓకే, ఏజ్ ఎంత అండి తనది ఇప్పుడు? 47 years. ఓకే, టెస్ట్ ఎందుకు చేయించాల్సి వచ్చింది సార్? అంటే లైక్ బాడీ పెయిన్స్ కనిపించాయా, వెయిట్ పెరుగుతున్నారా, ఎందుకు టెస్ట్ చేయించాల్సి వచ్చింది? వెయిట్ బాగా తగ్గిందండి మేడం. వెయిట్ బాగా తగ్గారు. ఓకే, థైరాయిడ్ మాత్ర ఎంత వాడుతున్నారండి? ఏమండి, థైరాయిడ్ కి మాత్ర ఎంత వాడుతున్నారు, ఎంత డోస్ వాడుతున్నారు తను ఇప్పుడు? డోసు ఇవి టాబ్లెట్స్ దాంట్లో 150, 160 వస్తాయండి, ఎన్నో వస్తున్నాయి, అవి మాత్రం వాడుతున్నది. ఓకే ఓకే, మోకాలు నొప్పులు ఏమైనా ఉంటాయండి? మోకాలు నొప్పులు, నడు నొప్పి ఏమైనా ఉంటుందా? మోకాలు నొప్పులు, నడు నొప్పులు అన్ని ఉన్నాయి మేడం. ఓకే ఓకే, ఎంత కాలం నుంచి ఉన్నాయండి ఈ నొప్పులు? చాలా కాలం నుంచి ఉన్నాయి, కానీ మేము థైరాయిడ్ అనేది తెలియదు ఇంతకుముందు మాకు. ఓకే ఓకే, నిద్ర పట్టట్లేదు ఆమెకి. ఓకే, చాలా ఒక్కోసారి నిద్ర లేకపోవడము, చాలా నొప్పులతో ఇబ్బంది పడడం, ఏదైనా పనికి వెళ్ళాలంటే కూడా అక్కడ ఇది అవుతుంటది. ఓకే ఓకే, గొంతు నొప్పి. ఓకే, ఆవిడతో ఒకసారి మాట్లాడతారా? ఫైన్ అండి, డాక్టర్ తో మాట్లాడడానికి కట్ అయిపోతుంది, దగ్గరుండి మాట్లాడు. హలో, చెప్పండి మా. హలో అండి, చెప్పండి మా, సమస్య ఏంటి చెప్పండి. నాకు గొంతు నొప్పులు, నిద్ర పట్టదండి, రాత్రిపూట సాయంత్రం పూట కాళ్ళు ఏళ్ళని నొప్పులు, బొక్కలు, కీళ్ళని. ఓకే ఓకే, ఫైన్ మా. నిద్ర అసలు పట్టదండి నాకు, అందుకే అడగ మళ్ళీ 3 months అయిపోతుంది. 3 months నుంచి ఇలా వస్తుందండి. ఓకే, నెలసరి ఉందమ్మా, ఆగిపోయిందా? మోకాలు నొప్పులు, మోకాలు అయితే వాచిపోతుంది కుడి పక్కది. ఓకే ఓకే, ఫైన్ మా. నెలలు ఉన్నాయమ్మా, ఆగిపోయాయా? నెలలు వస్తున్నాయమ్మా? ఇవి కుసుంత లేవనికి రాదండి, నొప్పులు, నిద్ర పట్టది, కాళ్ళు అయితే అసలు నడవనికనే రాదు అప్పుడు. ఓకే, ఫైన్ అమ్మా. సో ఇక్కడ మీకు అంటే ఏజ్ రిలేటెడ్ చేంజెస్ కారణంగా కూడా 40 సంవత్సరాలు దాటిన స్త్రీలలో సాధారణంగా కొంచెం జాయింట్ ఆస్టియోపోరోటిక్ చేంజెస్కి గురైనాయండి. మీ కేసులో ఏంటంటే లైక్ వెన్నుపూస, అలాగే మోకాల్లో కూడా గుజ్జు అనేది అరిగిపోవడం కారణంగా అక్కడ మనకు ఏంటంటే ఎముక చివర్లు 2 ఒకదానికొకటి తగలడం కారణంగా ఇన్ఫ్లమేటరీ చేంజెస్కి గురవుతూ అక్కడ కీలు అనేది వాపుకు కూడా గురవుతున్నాయి. సో దీంట్లో ఆస్టియో ఆర్థరైటిస్ అండ్ దాంతోపాటు థైరాయిడ్ ఇష్యూ, థైరాయిడ్ మాత్ర అనేది కంటిన్యూ చేయాలి. దాంతోపాటు ఏంటంటే మీకు ఉన్న జబ్బు ఈ కీళ్ళ నొప్పుల్ని కూడా కంట్రోల్లోకి తీసుకురావాలి. అండ్ థైరాయిడ్ కారణంగా కొంచెం స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, ఇరిటేషన్, చిరాకు, కోపము, నిద్రలేమితనము ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటుంటాయమ్మా. మనకు హోమియో ట్రీట్మెంట్తో పూర్తిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ పెయిన్స్ అనేవి కంట్రోల్లోకి తీసుకొస్తూ నెమ్మదిగా థైరాయిడ్ని కూడా కంట్రోల్ చేయొచ్చండి. ఒకసారి దగ్గరలో ఉన్న బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, పార్వతి గారు చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. థైరాయిడ్ అండి 1 సంవత్సరం నుండి ఉంది. ఓకే,
సిజరిన్ పడితే అప్పుడు పెద్ద ఆపరేషన్ గురించి థైరాయిడ్ టెస్ట్ చేశారు. అప్పుడు తెలిసింది థైరాయిడ్ ఉందనేసి. అప్పటి నుండి థైరాయిడ్ ప్రాబ్లం, ఒళ్ళు బాగా నొప్పులు, బాగా వెయిట్ పెరగడం, ఇప్పుడు మగతగా ఉండటం, పని చేయాలనిపించకపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఉన్నట్టుండి బాగా ఒళ్ళు నొప్పులు వచ్చేయడం ఇలా ఉంది. ప్రాబ్లం బాగా మగత, పని చేయాలనిపించకపోవడం ఇట్లా జరుగుతుందండి. దీని గురించి ఏం చేయమంటారు? వయసు ఎంతమ్మా ఇప్పుడు? 36 అండి. 36. ఓకే, మీకు థైరాయిడ్ బయటపడి 1 year అవుతుంది. 1 year అవుతుందండి. ఓకే, పిల్లలు ఎంతమంది అమ్మా? 3 అమ్మాయిలండి. ఓకే, నెలసరి అవి కరెక్ట్ గా వస్తుంటాయమ్మా? నెలసరి రాకుండా గర్భసంచి తేడా వస్తేనే అప్పుడు చేపిస్తే థైరాయిడ్ ఉందని తెలిసిందండి. ఓకే ఓకే, ఫైన్ మా. సో ఇక్కడ హిస్టెక్టమీ కూడా అయిపోయింది. అందులోనూ అంటే లైక్ యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అంటే గర్భసంచిలో లైక్ ఫైబ్రాయిడ్స్ పెరగడం కారణంగా లేదంటే సిస్ట్లు పెరగడం కారణంగా కూడా మనకు అక్కడ హిస్టెక్టమీ అది టోటల్ అయిందా పార్షియల్ అయిందా అనేది కూడా చూసుకోవాలమ్మా. హార్మోన్ డిస్టర్బెన్స్ అంటే చాలా చిన్న వయసులో గర్భసంచి అనేది తీసేయడము, అంతకు ముందు నుంచి కూడా థైరాయిడ్ ఫ్లక్చుయేషన్స్ ఉండడం వల్ల ఏంటంటే లైక్ హార్మోన్ డిస్టర్బెన్సెస్ వల్ల బాడీలో కాల్షియం అబ్జార్ప్షన్ మెటబాలిజం అనేది తగ్గిపోతుంది. దీని ద్వారా కొంచెం ఒంటి నొప్పులు, అలసట మీరు అన్నట్టు ఇవన్నీ లక్షణాలు కూడా అకంపెనీ అవుతుంటాయి. మనకు హోమియో ట్రీట్మెంట్ ద్వారా ఏంటంటే సపోర్టివ్ మెడిసిన్గా తీసుకుంటూ నెమ్మదిగా ఉన్న కంప్లైంట్స్ని కంట్రోల్లోకి తీసుకురావడం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంప్రూవ్ అవ్వాలి. లైక్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇంప్రూవ్ అయ్యి డల్నెస్ కానీ డ్రౌజినెస్ కానీ ఎక్కువగా ఈ నిద్ర వచ్చినట్టు ఫీలింగ్ కానీ ఇవన్నీ తగ్గాలి. తగ్గుకుంటూ పూర్తిగా థైరాయిడ్ని కూడా కంట్రోల్లోకి తీసుకురావచ్చు. అండ్ దీని ద్వారా కొంచెం తొందరగా ఎర్లీ ఆస్టియోపోరోటిక్ చేంజెస్ అంటే జాయింట్ పెయిన్స్ అనేవి స్టార్ట్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. లైక్ కీళ్ళ అరుగుదల దీన్ని కూడా కంట్రోల్ చేయొచ్చమ్మా హోమియో ట్రీట్మెంట్తోని. బికాజ్ అక్కడ గర్భసంచి అనేది హిస్టెక్టమీ అయింది కాబట్టి జాయింట్ పెయిన్స్ కూడా తొందరగా స్టార్ట్ అవుతాయి. సో వీటన్నిటికీ కూడా కంప్లీట్ సొల్యూషన్ అనేది ఉంటుంది. ఒకసారి మీరు దగ్గరలో ఉన్న బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో కిషోర్ గారు, చెప్పండి మీ క్వశ్చన్ అడగండి. థైరాయిడ్ 3-4 సంవత్సరాల బట్టి ఉందమ్మా, దాని గురించి అడుగుదాం. మీ ఏజ్ ఎంత అండి? నా ఏజ్ 48 అమ్మా. 48 years. ఓకే, ఎంత డోస్ వాడుతున్నారు సార్? 75 వాడుతున్నా. ఓకే, అప్పుడు అంటే థైరాయిడ్ పరీక్ష ఎందుకు చేయించాల్సి వచ్చింది? థైరాయిడ్ పరీక్ష కొద్దిగా లాభం ఉన్నాం, జాయింట్ పెయిన్ వస్తున్నాయని చేసాము. ఓకే ఓకే, ఫైన్. ఇప్పుడు జాయింట్ పెయిన్స్ అన్ని కొద్దిగా కంట్రోల్లో ఉన్నాయా, ఇంకా ఎక్కువ అలానే ఉన్నాయండి? కంట్రోల్లో ఉన్నాయండి, కాకపోతే ఏంటంటే నొప్పులు తగ్గట్లేదు. ఓకే, ఎక్కడండి? మోకాల, నడు నొప్ప? బాడీ పెయిన్స్ అన్నీ వస్తూ ఉంటున్నాయి. ఎస్ ఎస్, ఓకే ఫైన్ అండి. బీపీ షుగర్ ఏమైనా ఉందండి? ఏమండి? బీపీ షుగర్ ఏమైనా ఉందా అండి? బీపీ ఉంది, షుగర్ లేదు. ఓకే, మాత్రలు రెగ్యులర్ గా వేసుకుంటూ ఉంటారా థైరాయిడ్ ది బీపీ మెడిసిన్? డైలీ థైరాయిడ్ మాత్రం పరగడం ఒకటి వేసుకుంటాం. ఇప్పుడు వెయిట్ ఎంత ఉంటారు సార్? ఇప్పుడు నేను వచ్చేది 77 ఉన్నా సార్. ఓకే, మలబద్ధకం సమస్య ఏమైనా ఉంటుందా? లేదు సార్. ఓకే ఫైన్ అండి. సో ఇక్కడ థైరాయిడ్ కారణంగా కూడా జాయింట్ పెయిన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ ఫ్యాక్టర్ వల్ల కూడా కీళ్ళ నొప్పులు, ఈ అల్సట, టైర్డ్నెస్ కానివ్వండి, ఇవన్నీ ఇదివరకు మనం చెప్పుకున్నట్టు ఇవన్నీ అకంపెనీ అవుతుంటాయి. పూర్తిగా మనకి ఏజ్లో ఏంటంటే సపోర్టివ్ మెడిసిన్ అండ్ దాంతోపాటు థైరాయిడ్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. థైరాయిడ్ సప్లిమెంట్ తీసుకుంటున్నప్పటికీ కూడా అక్కడ మనకు మ్యాక్సిమం ఆఫ్ ద పేషెంట్స్లో థైరాయిడ్ సప్లిమెంట్ స్టార్ట్ చేసాము, మరి బాడీ పెయిన్స్, అల్సట ఇవన్నీ తగ్గాలి అని అనుకుంటుంటారు. కాకపోతే ఏంటంటే జస్ట్ టు మెయింటైన్ సూపర్ఫిషియల్ T3, T4, TSH లెవెల్స్ మెయింటైన్ అవుతుంటాయి. కాకపోతే కంప్లీట్ సొల్యూషన్ అనేది థైరాయిడ్ కారణంగా వచ్చిన లక్షణాలు అనేవి పోవడానికి చాలా మట్టుకు పేషెంట్స్లో ఈ కంప్లైంట్స్ అన్ని ఎగ్జిస్టింగ్గా ఉంటాయి. సో మనం హోమియో ట్రీట్మెంట్ ద్వారా ఏంటంటే కాన్స్టిట్యూషనల్ సిమ్లిమం ద్వారా అప్రోచ్ అవుతాం కాబట్టి రూట్ కాజ్ అనేది అనాలిసిస్ చేసి ఈ థైరాయిడ్ సిక్రెషన్స్ కూడా నార్మల్గా సిక్రెషన్స్ అయ్యేటట్టు మెడిసిన్ పెడతాం కాబట్టి ఈ లక్షణాలు కూడా పోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. ఓకే అండి, నల్గొండ నుండి కాలర్ ఉన్నారు. హలో హలో ధనలక్ష్మి గారు, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. ధనలక్ష్మి గారు చెప్పండి అమ్మా. నాకు థైరాయిడ్ ఉంది మేడం, హైపర్ థైరాయిడిజం. ఎన్నాళ్ళు అవుతుందమ్మా బయటపడేది? 2 years అవుతుందండి. 2 years అవుతుంది. వెయిట్ ఎంత ఉంటారు ఇప్పుడు? వెయిట్ అంటే బక్కగా అవ్వడం మేడం, కన్ను గుడ్లు పెద్ద అవ్వడం, ఓకే, ఇంకా గుండె కొట్టుకోవడం, గొంతు ఉబ్బి ఉండడం, ఓకే, బ్లీడింగ్ బాగా అవుతుంది. బ్లీడింగ్ కూడా బాగా అవుతుంది. ఏజ్ ఎంతమ్మా ఇప్పుడు? ఏజ్ 24 అండి. 24. ఓకే, మ్యారేజ్ అయిందమ్మా?
లేదు. ఓకే ఫైన్ మా. ఇంట్లో ఎవరికైనా థైరాయిడ్ ఉండిందమ్మా? లేదండి. ఓకే ఫైన్ అమ్మా. సో హైపర్ థైరాయిడిజం మనం ఇదివరకు చెప్పుకున్నట్టు ఎగ్జాప్థాల్మస్ కండిషన్ అంటే కన్నుగుడ్లు బయటికి రావడము, వెయిట్ రిడక్షన్ ఎక్కువగా ఉండడం, ఆకలి పెరిగిపోవడం, గుండె దడ ఉండడం, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం, దాంతోపాటు మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ లైక్ అసలే మెన్సెస్ రాకపోవడం, వస్తే టూ ఫ్రీక్వెంట్గా రావడం అంటే 10 days 15 daysకి రావడం, లేదా మెన్స్ట్రల్ బ్లీడింగ్ ఉంది అని అంటే అది more than 15 days మెనోరేజిక్ సైకిల్స్ కనిపించడము, ఇవన్నీ కూడా మనకు థైరాయిడ్ ఫ్లక్చుయేషన్స్ ద్వారా కనిపిస్తున్నాయమ్మా. మీరు తీసుకుంటున్న ట్యాబ్లెట్తో పాటు ఇది సపోర్టివ్ ట్రీట్మెంట్ అనేది కనుక మీరు స్టార్ట్ చేసుకున్నట్టయితే అట్లీస్ట్ మనకు అక్కడ ఇంటర్నల్గా నియోమెర్కజాల్ కానివ్వండి, మెథమిస్ ట్యాబ్లెట్ కానివ్వండి అడ్వైస్ చేస్తారు ఇలాంటి పేషెంట్స్లో. సో నెమ్మదిగా గొంతు వాపు కంట్రోల్ చేసుకుంటూ మీ బాడీలో జరిగే లైక్ డిస్టర్బెన్సెస్ని కంట్రోల్లోకి తీసుకురావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవర్ బ్లీడింగ్ అనేది కంట్రోల్ అవ్వాలి. బికాస్ ఓవర్ బ్లీడింగ్ కంటిన్యూ అయ్యే కొద్దీ మీకు అనీమిక్ కండిషన్ అంటే రక్తహీనత ఎక్కువ అయిపోతూ ఉంటుంది. దాంతోపాటు గాయిటర్ కూడా కంట్రోల్ రావాలి. గాయిటర్ అది మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి అడినోమైటిస్ గాయిటర్ అండ్ క్యాన్సరస్ కండిషన్లోకి కూడా వెళ్ళే ప్రమాదం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఒకసారి అప్రోచ్ అయినట్టయితే అది కేసు అనేది స్టడీ చేసి అది ఏ స్టేజ్లో ఉంది, మనకు ఎంతవరకు టైం పడుతుంది అనేది కూడా డీటెయిల్గా అడ్వైస్ చేస్తాము. దానికి తగిన కొన్ని డైటరీ రెస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి. ఫాలో అవుతూ మెడిసిన్స్ కంటిన్యూ చేసుకోండి, తప్పకుండా కంట్రోల్లోకి వస్తుందమ్మా. ఓకే అండి. నిర్మల్ నుండి కాలర్ ఉన్నారు. హలో హలో సాయి గారు, మీ క్వశ్చన్ అడగండి. మేడం మిసెస్ డెలివరీ మేడం ఇప్పుడు ప్రెగ్నెంట్. ఓకే చెప్పండి సార్. మా మిసెస్ డెలివరీ మేడం ప్రెగ్నెంట్ ఇప్పుడు. ఓకే థైరాయిడ్ టెస్ట్ చేయించాను మేడం. ఓకే అందులో రూబిల్ ఇన్ఫెక్షన్ వచ్చింది మేడం. రుబెల్లా ఇన్ఫెక్షన్ వచ్చింది. ఓకే అవును మేడం. దాని పరిష్కారం ఇట్లా కోర్స్ వాడుతుంది మేడం. కోర్స్ వాడుతున్నారు. మ్యారేజ్ ఎంతకాలం అయిందండి? 1.5 year. 1.5 year. ఇది ఫస్ట్ టైం కన్సీవ్ అయ్యారా? ఇంతకు ముందు ఏమైనా అబార్షన్స్ ఏమైనా అయ్యాయా అండి? అబార్షన్ అయింది. ఎన్నో నెలలో అయిందండి? 6 monthsకి. ఇప్పుడు ఎన్నో మంత్ లో ఉన్నారండి తను? ఇప్పుడు 7. ఓకే ఫైన్ సార్. ఇదేంటంటే మనకు లైక్ హార్మోన్ డిస్టర్బెన్సెస్తో పాటు కొన్ని రకాల ఇన్ఫెక్షియస్ కండిషన్ అంటే టార్చ్కి సంబంధించిన ఇన్ఫెక్షియస్ కండిషన్స్లో రుబెల్లా అనే వైరస్ అనేది పాజిటివ్గా ఉండడం ద్వారా మ్యాక్సిమం ఆఫ్ ద పేషెంట్స్లో ఏంటంటే లైక్ 3rd monthలో 6th monthలో 9th monthలో 7th monthలో ఏ టైంలో అయినా ప్రెగ్నెన్సీ టర్మినేట్ అయిపోతుంది. అంటే ప్రెగ్నెన్సీ అనేది పోవడం అనేది ఎక్కువగా నోటీస్ చేస్తున్నాము. సో ఇంతకు ముందు కూడా ఇదే కారణంగా మిస్డ్ అబార్షన్ అనేది అయ్యింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు 7th month అంటున్నారు. రెగ్యులర్ డాక్టర్ సూపర్విజన్లో ఉండండి. ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ చేయండి. బికాస్ 7th month అంటే ఆల్మోస్ట్ ఇంకా 2 months ఉంది. రెగ్యులర్గా డాక్టర్ సూపర్విజన్లో ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తే లైక్ పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయండి. ఓకే అండి. మెదక్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో నమస్కారం మేడం. నమస్తే అండి. భాగ్యలక్ష్మి గారు చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. చెప్పండి మా. హలో నమస్కారం మేడం. నమస్కారం అమ్మా. నాకు గొంతు థైరాయిడ్ వచ్చి 5 years అవుతుంది మేడం. ఓకే 5 years అవుతుంది. టాబ్లెట్ మానేగానే నొప్పి అవుతుంది గొంతు. ఓకే ఓకే మాట్లాడడానికి రాదు, అసలు గొంతు అనేది రాదు అసలు. ఓకే ఓకే టాబ్లెట్ ఇప్పుడు టాబ్లెట్ వాడుతున్నా మేడం. ఓకే పవర్ ఎంత ఉందమ్మా? 50 100 మేడం. ఎంతమ్మా? 75. ఓకే వయసు ఎంతమ్మా ఇప్పుడు? 35 ఉంటుండొచ్చు. 35. ఓకే ఫైన్ మా. చాలా మట్టుకు థైరాయిడ్ పేషెంట్స్లో ఏమవుతుందంటే ఒక్కోసారి T3 T4 TSH నార్మల్గా కనిపిస్తూ కూడా ఇంటర్నల్గా అంటే లైక్ థైరాయిడ్ లోబ్స్లో చేంజెస్ వస్తుంటాయి. లైక్ థైరాయిడ్ నార్మల్గా ఉంది అని చాలా మట్టుకు వదిలేస్తుంటారు కూడా. కానీ USG ఆఫ్ థైరాయిడ్ కూడా ఈ మధ్యకాలంలో టు కన్ఫర్మ్ థైరాయిడ్ లేదు అని కన్ఫర్మ్ చేయించుకోవడానికి USG కూడా తీస్తున్నాం. మీ విషయంలో ఏంటంటే థైరాయిడ్ గొంతు వాపు కారణంగా అక్కడ ఇంటర్నల్గా లోబ్స్ అనేవి అడినోమైటిస్ గాయిటర్లో ఉండాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఈ థైరాయిడ్ గ్రంథి పెరిగే కొద్దీ స్వరపేటిక పైన ప్రెషర్ పడుతుందన్నమాట. ప్రెషర్ పడే కొద్దీ ఏమవుతుంది, హోర్స్నెస్ ఆఫ్ వాయిస్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. లైక్ వాయిస్లో క్లారిటీ ఉండకపోవడం, బొంగురు పోయినట్టు ఉండడము, దాంతోపాటు రికరెంట్ థ్రోట్ ఇన్ఫెక్షన్ అంటే గొంతు ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉండడం, మింగలేకపోవడం, ఈవెన్ సెలైవా కూడా మింగలేకపోవడం, ఇలాంటి సెన్సేషన్స్ ఎక్కువగా ఉంటుంటాయి. సో మనకు హోమియో ట్రీట్మెంట్తో కంప్లీట్గా దీన్ని తగ్గించవచ్చమ్మా, ఎలాంటి ఆపరేషన్ లేకుండా. దాంతోపాటు
ఫస్ట్ ఆఫ్ ఆల్ గొంతు వాపు తగ్గే కొద్దీ నెమ్మదిగా మీకు ఏంటంటే లైక్ థైరాయిడ్ డోసేజ్ కూడా తగ్గించడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి. ఓకే అండి, అసలు థైరాయిడ్ లెవెల్స్ ఎంత ఉంటే కంట్రోల్లో ఉన్నట్టు, అలాగే ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే వీళ్ళు లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాల్సింది అని అంటుంటారు. సో ఎంతవరకు తగ్గుతుంది? సో ఇక్కడ థైరాయిడ్ లెవెల్స్ వచ్చేసి మనకు థైరాయిడ్ ఉందా లేదా టెస్ట్లో మనం చూసుకున్నట్టయితే TSH అనేది అబ్నార్మాలిటీస్ చూసుకుంటాం. లైక్ TSH లెవెల్స్ అనేవి 0.35 కంటే తక్కువగా ఉన్నాయి అంటే అది హైపర్ థైరాయిడిజం కండిషన్. TSH లెవెల్ షుడ్ బి 0.35 to 4 మధ్యలో ఉండాలి. అలా ఉన్నప్పుడు అది నార్మల్ సిక్రెషన్స్ అని చెప్తూ ఉంటాం. సో 4 దాటింది అంటే థైరాయిడ్ ఇష్యూస్లోకి, హైపోథైరాయిడిజంలోకి ఎంటర్ అవుతున్నట్టు. 0.35 కంటే తక్కువ ఉంది అంటే హైపర్ థైరాయిడిజం. సో దాంతోపాటు USG ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్ అనేది తీస్తాం టు రూల్ అవుట్ అక్కడ గాయిట్రస్ చేంజెస్. దాంతోపాటు ఆటో ఇమ్యూన్ థైరాయిడైటిస్ లైక్ హషిమోటోస్ థైరాయిడైటిస్, ఇందులో ANA యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీస్ ఉత్పన్నం అవ్వడం అనేది కూడా చూస్తుంటాం. అంటే ఆటో ఇమ్యూన్లోకి వెళ్ళినప్పుడు ANA కూడా చూస్తామన్నమాట. దాంతోపాటు సిరం కాల్షియం అండ్ D3 తగ్గిపోవడం థైరాయిడ్ ఇష్యూస్తో, ఇది కూడా రూల్ అవుట్ చేసుకోవాలి. గొంతు వాపు ఎక్కువగా ఉంది అంటే FNAC తీస్తామన్నమాట. అది ఎలాంటి టైప్ ఆఫ్ మ్యాలిగ్నెన్సీ ఉందా, బెనైన్ ఉందా టు రూల్ అవుట్. సో ఈ థైరాయిడ్ పేషెంట్స్లో మ్యాక్సిమం అంటే లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్ వాడాలా అనే క్వశ్చన్లో ఉంటారు మీరు అన్నట్టు. సో మనం ఏంటంటే హోమియో ట్రీట్మెంట్ ద్వారా ఏంటంటే లైక్ వీళ్ళు తీసుకుంటున్న డోస్ వచ్చేసి ఓన్లీ సూపర్ఫిషియల్గా లెవెల్స్ మెయింటైన్ చేస్తుంటాయి. ఇంటర్నల్గా జరుగుతున్న బాడీలో మేజర్ చేంజెస్ రావు. వాళ్ళు 5 years మెడిసిన్ వాడినా 10 years వాడినా ఆ టైర్డ్నెస్ కానీ, బాడీ పెయిన్స్ కానీ, కాన్స్టిపేషన్ కానీ ఇవన్నీ కంటిన్యూ అవుతుంటాయి. సో మనం ఏంటంటే జీనోమ్ కాన్స్టిట్యూషనల్ థెరపీ ద్వారా అప్రోచ్ అవుతున్నాం. మ్యాక్సిమం పేషెంట్స్కి స్టార్టింగ్ స్టేజ్లో కనుక అప్రోచ్ అయితే పూర్తిగా థైరాయిడ్ ట్యాబ్లెట్ లేకుండా కంట్రోల్ చేయొచ్చు. లేదా వారు వాడుతున్న ట్యాబ్లెట్ని నెమ్మదిగా ట్యాంపర్ చేయాలి. లైక్ 100 ఉంది, 75, 88 ఇలా నెమ్మదిగా ట్యాంపర్ చేసుకుంటూ వస్తాం. సో దీనికి కంప్లీట్ సొల్యూషన్ కూడా ఇవ్వచ్చు డిపెండింగ్ అపాన్ పేషెంట్ సివియారిటీ ఆఫ్ కంప్లైంట్స్. ఓకే అండి, లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేదు, హోమియోపతి వల్ల తగ్గిపోతుంది థైరాయిడ్ అనే సమస్య అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.